హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దెయ్యాన్ని ఛేదించిన స్నేహితులు అనే నీతి కథని తెలుసుకుందాం. ఒక ఊరిలో రాము, సింధు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఊరి చివరి వీధుల్లో ఒక పెద్దమ్మ ఉండేది. ఊరంతా చీకటి పడ్డాక పెద్దమ్మ వీధిలో ఎవరు అడుగు పెట్టేవారు కాదు. ఎందుకంటే ఆ వీధుల్లో రాత్రిళ్ళు తెల్ల దుస్తుల్లో ఒక దెయ్యం తలుపులు మోగిస్తూ పిల్లల్ని పిలుస్తుంది అని అందరూ అంటుంటారు. రాము ఇదంతా విని నవ్వుతాడు. ఇదంతా డ్రామా, అసలు దెయ్యాలుంటాయా? వినడానికి సరదాగా ఉంటుంది, కానీ చూద్దామంటే భయమేస్తుంది. ఈరోజు రాత్రి మనం పెద్దమ్మ వీధిలోకి వెళ్దాం అని రాము సింధుతో చెప్పి ఇద్దరూ కలిసి టార్చ్ లైట్ ఆన్ చేసి ఎంతో ఆతృతగా పెద్దమ్మ వీధిలోకి వెళ్ళారు. సడన్ గా టన్ టన్ మన తలుపులు మోగాయి. తెల్లటి దుస్తుల్లో ఎవరో నెమ్మదిగా నడుస్తూ వస్తున్నారు. అరచేతిలో కొబ్బరి చిప్పతో నీరు పడుతుంది. రాము, ఇది నిజంగా దెయ్యమేనేమో, అదేమిటి చేతిలో ఓ శవపేటికలా ఉంది అని భయంతో సింధు వణికిపోతుంది. రాము ధైర్యం చేసి దగ్గరకు వెళ్ళాడు. టార్చ్ నేరుగా ఆ తెల్ల దుస్తులపై పడుతుంది. ఆవిడ పెద్దమ్మే. చేతిలో నీళ్ల కలసం పట్టుకొని చుట్టుపక్కల వీధి కుక్కలకి నీళ్లు పెడుతుంది. పెద్దమ్మ, మీరు దెయ్యమా? మీరే ప్రతిరోజు వచ్చి నీళ్లు పెడుతున్నారా అని రాము అడిగాడు. పెద్దమ్మ నవ్వుతూ, ఒరే రాము, నన్నే దెయ్యమంటావా? తెల్ల దుస్తుల్లో వచ్చేది నేనే పిల్లలు, ఎవరూ గమనించలేదేమో, అందుకే దెయ్యమని భ్రమపడుతున్నారు అందరూ. ప్రతి చీకట్లో భయమే ఉండదు, కొన్నిసార్లు ప్రేమ కూడా ఉంటుందని పెద్దమ్మ ధైర్యం ఇచ్చింది. మరుసటి రోజు పిల్లలందరూ ఊర్లో అందరికీ చెబుతారు, దెయ్యం లేదు, ప్రేమతో ఉండే పెద్దమ్మ ఉంది అని. అప్పటి నుంచి పిల్లలంతా రాత్రి అక్కడ చీకటి పడగానే దీపాలు వెలిగించి పెద్దమ్మకు తోడుగా ఉంటారు. పెద్దమ్మ అందరికీ మిఠాయిలు ఇస్తూ భయాన్ని ప్రేమతో దూరం చేయవచ్చు అని చెబుతుంది.